సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా. 1 year నుండి చూస్తున్నాను కాబట్టి చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ ఏదైతే ఎనర్జీ ఫోకస్ ఉంటుందో చాలా సందర్భాల్లో దాన్ని బ్యాలెన్స్ చేయలేము. అన్ని టైమ్స్ ఒకేలా ఉంటుంది ఎనర్జీ. కొన్నిసార్లు చాలా హై ఉంటుంది, కొన్నిసార్లు మనకి ఏదైతే అఫర్మేషన్ చేయాలనుకుంటామో, మెడిటేషన్ చేయాలనుకుంటామో లో ఎనర్జీ అనేది ఉంటుంది. మనం ఎంత చేస్తున్నప్పటికీ నెగిటివ్ ఎక్కడో తగులుతూ ఉంటుంది. ఆ ఎనర్జీని ఫ్రీక్వెంట్గా అలానే ఉంచాలంటే పాసిబుల్ అవుతుంది అంటారా? అసలు మీరేం చేస్తారు ఒకవేళ ఎనర్జీ లాస్ అవుతుంది అనుకున్నప్పుడు? మీరు తీసుకునే ఫార్ములా ఏంటి? చాలాసార్లు ఉషా ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ ద పాజిటివ్ ఎనర్జీ యూ విల్ గెయిన్ సమ్ ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్. ఒక్కొక్కసారి ఏంటంటే ఎమోషనల్గా ఫీలింగ్ అయినప్పుడు కానీ ఏదైనా కొన్ని సందర్భాల్లో ఎనర్జీ లాస్ అవుతూ ఉంటాం. అలా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, హౌ ఐ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది, అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీతో ఓవర్కమ్ చేయాలి. సో అలా చేసినా కూడా ఓవర్కమ్ కానటువంటి కొన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో కూడా ఈ మనిషి ఎక్కడ డౌన్ అవ్వకపోయినా ఎమోషనల్ ఫీలింగ్స్ దగ్గర డౌన్ అయిపోతుంది. అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తను కంట్రోల్ చేసుకోలేక ఎనర్జీ లాస్ అవుతూ ఉంటాడు. ఆ లాస్ అయినప్పుడు ఇమ్మీడియట్గా నెగిటివ్ ఎనర్జీ మనలోకి బాగా ప్రవేశించేస్తుంది. సో అప్పుడు నాకు ఒకరు చెప్పారనమాట, అంటే నా పర్సనల్గా నేను చేస్తూ ఉంటాను. నా ఎనర్జీ లాస్ అయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చాన్ చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు అయితే నేను ఎవరికైతే చెప్పలేదు ఇది. అది సౌండ్ ఏంటంటే అరా కరా. ఓకే. అరా ఏఏఆర్ఏ కేఏఆర్ఏ అరా కరా. సో ఈ సౌండ్ అనేది ఏంటంటే మనం చాన్ చేసేటప్పుడు దీనిని 1008 టైమ్స్ చాన్ చేయాలి. 1008 సార్లు చాన్ చేయాలి. అంటే ఎప్పుడైతే మనలో ఎనర్జీ డౌన్ అయిపోతుంది, నేను దీనిని బేర్ చేయలేకపోతున్నాను, ఈ ఎనర్జీని అంటే నేను పాజిటివ్ ఎనర్జీని తీసుకోలేకపోతున్నాను, నా ఎనర్జీ డౌన్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఇఫ్ యూ చాన్ దిస్, ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి శక్తిని మనము తిరిగి పొందగలుగుతూ ఉంటాం అనమాట. సో అరా కరా అనేది ఏంటంటే యు ఆర్ రెడీ టు రిసీవ్ దట్ ప్రిడామినల్ ఎనర్జీ. మెయిన్ విషయంలో ఉన్నటువంటి శక్తిని పొందడానికి రా అనేది ఫైర్ యొక్క ఎనర్జీని, శక్తి. సో ఇంటర్నల్గా యూ హ్యావ్ సమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మనకి ఆటోమేటిక్గా ఏమైందంటే ఎమోషనల్ ఫీలింగ్స్ వల్ల కానీ వేరే ఏదైనా పరిస్థితి వల్ల కానీ డౌన్ అయింది. ఇమీడియట్గా మళ్ళీ దానిని బూస్టప్ చేయాలన్నమాట. అంటే ఒకటి ఫైర్ ఆరిపోతున్నాను అన్నప్పుడు ఇమీడియట్గా నువ్వు దానిని ఎలా రేట్ చేస్తావు? అలాగా నీలో ఎనర్జీని నువ్వు పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. సో ఆ విధంగా అరా కరా అనేది 1008 టైమ్స్ మనం చాన్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా మళ్ళీ మనం పోగొట్టుకున్నటువంటి ఎనర్జీని మనం తిరిగి పొందొచ్చు. ఓకే. సో ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే ఎనర్జీ డౌన్ అవుతుంది, నేను ఇది చేయలేకపోతున్నాను, నేను దీనిని రిసీవ్ చేసుకోలేకపోతున్నాను, వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ ద పాజిటివ్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను, నెగిటివ్ జోన్లోకి వెళ్తున్నాను అని అనిపించినప్పుడు ఇమీడియట్గా దీనిని చాన్ చేయడం స్టార్ట్ చేస్తే నెగిటివ్ ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుని పాజిటివ్ దాంట్లోకి మనం ఇమీడియట్గా స్టెప్ అవ్వచ్చు. సో ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఇది చాన్ చేసేటప్పుడు కూడా మీ ఫీలింగ్ ఏంటంటే యు ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ఏ పాజిటివ్ ఎనర్జీ. క్వాంటమ్ అనమాట. యు ఆర్ జంపింగ్ ఫ్రమ్ నెగిటివ్ ఎనర్జీ టు పాజిటివ్ ఎనర్జీ. నేను ఖచ్చితంగా వెళ్తున్నాను, ఖచ్చితంగా నేను చేంజ్ చేసుకుంటున్నాను, చేంజ్ అవుతాను అనేటటువంటి కాన్ఫిడెన్స్తోని ఈ క్వాంటమ్ టెక్నిక్ అనేదాన్ని మనం ఫాలో అప్ అవుతూ చేసినట్లయితే 100% వర్కౌట్ అవుతుంది. దీన్ని చాన్ చేయడం కూడా మనం చాలా చక్కగా చాన్ చేసుకోవచ్చు. జస్ట్ యూఆర్ స్వింగింగ్ అనమాట. ఒక పాట పాడుతుంటే ఎలా ఉంటుంది, ఆరా కరా ఆరా కరా అంటే మనం దాన్ని స్ట్రెస్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఫీల్ అవుతూ జస్ట్ నువ్వు హమ్ చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో దాన్ని అలా హమ్ చేసుకుంటూ కూడా మీరు చేయొచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ టెక్నిక్. ఎనర్జీని బూస్టప్ చేసుకోవడానికి, ఇంపాసిబిలిటీస్ని బర్స్ట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. సో ఎప్పుడైతే ఎనర్జీ లాస్ అవుతున్నానో, ఇఫ్ యూ ఆర్ కమింగ్ బియాండ్ ద నెగిటివ్, పాజిటివ్ నుంచి బియాండ్ ఇంకా నెగిటివ్ కన్నా డౌన్ అయిపోతున్నాం అని అన్నప్పుడు యూ హ్యాన్ యూజ్ దిస్ టెక్నిక్. చాలా బాగా వర్క్ చేస్తుందండి ఇది. అంటే నా పర్సనల్గా ఇట్స్ వెరీ గుడ్.
100% వర్క్ అవుతుంది. ఎస్పెషల్లీ ఒకవేళ చాలామందికి డౌట్ ఉంటుంది, మేము డైలీ దీన్ని కనుక మా రొటీన్ లైఫ్లో యాడ్ చేసుకుంటే ఏ టైంలో 1008 సార్లు ఏదైతే చాంట్ చేయమన్నారో ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఏ టైంలో తీసుకొని మేము ఒక దీక్షగా చేయొచ్చు అంటారని అడుగుతూ ఉంటాం. మెయిన్గా ఏంటంటే బ్రహ్మముహూర్తం టైంలో చేసుకోవచ్చండి. లేదు ఆ టైంలో మాకు చాంట్ చేయడం కుదరదు అని అనుకునే వాళ్ళు మీరు వర్క్ చేస్తూ కూడా దీన్ని చాంట్ చేసుకోవచ్చు. మీరు వర్క్ చేసుకుంటూ కూడా మీ ఎనర్జీని బూస్టప్ చేసుకోవడానికి, మీలో నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు అంతా కూడా మీరు చాంట్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా కంటిన్యూస్ చాంటింగ్ ఆఫ్ దిస్ కూడా మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. సో 100% ఇది రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి నీరసం వచ్చింది, ఇవాళ బీపీ డౌన్ అయింది అని కానీ ఇమీడియట్గా యూ ఆర్ సపోజ్ టు టేక్ ఏ గ్లూకోజ్ ఆర్ యూ ఆర్ సపోజ్ టు టేక్ ఏదో ఒకటి తీసుకుంటాం మనం ఎనర్జీ బూస్ట్ అవ్వడానికి. సో అలాగే మీలోని ఈ యొక్క మెయిన్ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే తక్కువ అవుతున్నాయో, పాజిటివ్ ఎనర్జీ లెవెల్ తక్కువ అవుతుందో అప్పుడు ఏం చేయాలంటే యూ కెన్ టేక్ దిస్. ఇది తీసుకుంటే చాలా బాగా ఒక మెడిసిన్ లాగా వర్కౌట్ అవుతుంది మీకు ఇది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.